బెస్ట్. రోజు రోజుకి మా దొంగలకు పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు దొంగతనం చేస్తే ఆముదం రాసుకుని వెళ్లేవాళ్ళం. ఒకళ్ళ పట్టుకున్నా జారిపోయి వచ్చేసేవాళ్ళం. ఈ సిసి కెమెరాల వల్ల ఎంత ఆముదం రాసుకున్నా ఆ పని జరగట్ల. గట్టిగా పట్టుబడుతున్నాం. ఆయన మమ్మల్ని దొంగ దొంగ అంటారు. ఎవరు కాదండి దొంగ? ఒక అమ్మాయి మనసు దోచుకుంటాడు అబ్బాయి, వాడు దొంగ కాదా? లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న హీరోలు దొంగలు కాదా? సిక్సర్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లు దొంగలు కాదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. బాబు ఈ చీర ఎంత? 1000 రూపీసా? సరే సరే. ఏమండి ఒకసారి బాబుని పట్టుకోండి. ఆ చీర విప్పి చూపించు బాబు. ఈ చీర విప్పి చూపించు. బాబుని పట్టుకో. బాగుంది బాబు. ఏమండి ఒకసారి బాబుని పట్టుకుని ఇంకో చీర చూస్తాను. బాబేడే మీకే ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చావే? నీకే ఇచ్చాను ఇందాక. మళ్ళీ నేను మీకే ఇచ్చాను కదా. నువ్వు తీసుకోక నేను తీసుకోక మధ్యలో ఎవడో తీసుకొని పోయి ఉంటాడే. పద వెతుకుదాం. ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్. తప్పు చేసిన వాడు దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కానీ తప్పు చేసి ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్ దగ్గర నుంచి ఎవడు తప్పించుకోలేడు. తప్పు చేసి నాకు దొరికితే విచారణ ఉండదు. క్లాజులు సబ్ క్లాజులు చూడను. పేరాలకు పేరాలు ఆరాలు తీయను. తప్పు చేశాడని తెలిస్తే ఎన్కౌంటరే. గన్నమర్చిపోయాను. ఏమేంద్రా? పట్ట పగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. ఎలా దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకి తీసుకెళ్లి చందమామ రావే జాబిలి రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టు తల్లికి పక్కకి తీసుకెళ్లి చందమామ చూపించడం తప్పా సార్? తప్పు నీది కాదు. నిన్ను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చా చూడు, మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్. వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా. దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. దొంగలకి ఉన్నాడు. లేలేత బొగ్గలు, తెల్లటి పెదాలు, ఆ కళ్ళు చూడరా. దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కటి ఉంది ఆడికి. అన్నీ ఉన్నాయి. వాడు దొంగ సార్. నన్ను నమ్మండి సార్. సార్ ఈ పిల్లోడి తల్లిదండ్రులకు ఫోన్ చేయండి సార్, ఎక్కడ వెతుకుతున్నారో చూడరా. వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేయమంటున్నాడు రా. ఎంత మంచోడ్రా. దొంగోడు సార్. నన్ను నమ్మండి సార్. ఆయన దొంగ అంటే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా. సార్ నా వల్ల అతను ఎన్కౌంటర్ అయిపోతే జీవితాంతం నేను శోభపడాల్సి వస్తుంది సార్. ముందే భార్య పిల్లలు గలవాడు సార్. ఏంట్రా మంచితనం చూడరా. నువ్వేమో ఆయనకి చెడు చేద్దామని చూస్తున్నావు, ఆయన ఏమో నీకు మంచి చేద్దామని చూస్తున్నాడు రా. అమ్మా మీ బాబు భద్రంగా నా దగ్గరే ఉన్నాడమ్మా. మా బాబు నీ దగ్గరికి వెళ్ళి వచ్చాడు. దొంగతనం చేసావా ఏంటి? బొమ్మలు కొడతారేంటి గారు? షాపింగ్ పిచ్చిలో నువ్వు, ఫోన్ పిచ్చిలో ఆడు. బాబును వదిలేసి పక్కెళ్ళిపోతే బాబు ఏమైపోతాడని చెప్పి తీసుకెళ్లి జాబిలి రావే చందమామ రెండు పాటలు పాడుతూ ఆడుతూ పాడిస్తూ వాడిని సేఫ్ గా చూసుకుంటే వాడు దొంగ అంటారా? ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వద్దు సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పిల్లోడు అనాథ అయిపోతాడు. వద్దు సార్. ఆరు అడుగుల మంచితనం ఈ రోజు నా స్టేషన్ లో నుంచుంటాడు. ఒక 10,000 ఇచ్చి పంపించు. 10,000 ఇచ్చి. 10,000 5,000కి అమ్మేద్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ దొంగ. సిటీలో దొంగలు ఎక్కువ ఉన్నారమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. ఎందుకురా అంత ఎమోషన్? ఎందుకురా ఇంత మంచితనంగా ఎలా పుట్టారా నువ్వు? ఫేస్ లో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకరా. 2-3 ఎక్స్ప్రెషన్ నేర్చుకోరా. బయట ఎలా బతుకుతారా నువ్వు? తప్పకుండా సార్. వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త నాన్న. ఇదిగో మీ పర్స్. పర్స్ ఎప్పుడు కొట్టేశావురా? లేదు, ఇందాక మీరు తీసుకొని వస్తుంటే అప్పుడు పడింది, నేను తీసుకున్నాను. నువ్వు పర్స్ కొట్టేశావు సార్. ఇంకా దొంగ అంటే నమ్మకానికి ఉన్న నమ్మకం మీద నమ్మకం ఈ పాటికి నమ్మశక్యంగా అయిపోయి నమ్మకం లేకుండా పోతుందిరా. రాస్కెల్ ఇడియట్స్ కౌంటర్ ఆఫ్ ఇండియా. నమ్మకం. ఏమండి చీరలతో పాటు బంగారం కూడా కొనివచ్చు కదండి. ఆల్రెడీ 50 తులాల బంగారం ఉంది, ఇంకా బంగారం అంట. ముందు చీరలు చూడ. ఎప్పుడు ఇంత మీరు
రెడ్ హ్యాండెడ్ గా దొరికావురా. రారా నువ్వు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక ఆవిడ మెళ్ళలోంచి చైన్ తెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకొని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్. ఈ డ్రెస్ కే నోరుంటే కొండబాబు కొండబాబు అని బోర్ని ఏడ్చేదిరా. చూడరాడు పేసు వెంటనే ఈడు సరస్సులో కొంగరా. కాదు సార్ వాడు దొంగ. నోర్మాయ్, ఇంకోసారి దొంగనండి ఎన్కౌంటర్ చేసి పడేస్తా. సినిమాలో దొంగలు కూడా నాలాగే ఉంటారా సార్? ఇంత అమాయకంగా ఎలా పుట్టావరా కొండబాబు? సార్ సార్ మార్కెట్ లో నా నగలు పోయాయి సార్. నా చైన్ ఎవరు కొట్టేశారు సార్. నీ నగలు భద్రంగా నా దగ్గర ఉందమ్మా. వాడే దొంగతనం చేస్తాడు, వాడే భద్రంగా దాచానని చెప్తాడు. నేనేమో గాడిదని తీసుకొస్తే మా ఎస్ఐ గాడేమో దాని గుర్రం అంటాడు. కాదు సార్ అది గాడిదే అంటారు. కాదురా ఇది గుర్రమే అంటాడు. అమ్మా చైన్ జాగ్రత్త అమ్మా, ప్రతిసారి ఆ చైన్ నాకు దొరకదుగా. వెళ్తూ వెళ్తూ ఒక 50 వేలు ఇచ్చెళ్ళు. ఈ 50 వేలు నాకు వద్దు సార్. మీ పేరు మీద ఎక్కడైనా వెళ్ళి అన్నదానం చేస్తాను సార్ 50 వేలతో. ఓకే సార్ వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. ఏమైందిరా కొండబాబు? కింద చీమ ఉంది సార్, ఎక్కడ చచ్చుద్దాం అని కాలు పైకెత్తి వెళ్ళాను. అబ్బా too much ఇది. వెళ్ళరా వెళ్ళరా. అరే వెళ్ళరా, నీ పనే బాగుందిరా. దొంగతనం చేస్తున్నావు, దొరలా సంపాదిస్తున్నావురా. సార్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ కొద్దిగా టైమే నాకు ఫేవర్ చేస్తుంది. ఏదో రోజు దొరుకుతావురా, నా చేతికి దొరుకుతావురా. నీకు ఇవ్వాల్సిన 50 వేలు పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా. తొందర రారా బాబు. దొరికావురా ఎస్ఐ గారు. పదండి సార్, చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తున్నాడు. నేను చెప్తే నమ్మారా సార్ మీరు? కొండబాబు నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఎవరా నువ్వు? కొండబాబు ఏంటిది? నేను దొంగనే సార్, నేను దొంగని కాదు మొర్రో, నేను దొంగని కాదు మొర్రో అంటే మీ కానిస్టేబుల్ నువ్వు దొంగవేరా, నువ్వు దొంగరా అని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాడు సార్. నేను పడుకున్నా నువ్వు దొంగవిరా, లేచిన దొంగవిరా, నా వాయిస్ నాకే వినబడుతుంది సార్. అందుకే దొంగతనం చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాను సార్. ఆట నేర్పితే క్రీడాకారుడు అవుతాడు, చదువు నేర్పితే ఉద్యోగస్తుడు అవుతాడు. మీ కానిస్టేబుల్ లాగా ఎవరైనా టార్చర్ పెడితే ఎవడైనా దొంగే అవుతాడు సార్. నువ్వు దొంగ అవడం ఒక మంచి మనిషిని దొంగలా మార్చేసావురా. దీనికి నేను న్యాయం చేస్తాను. ఏం చేస్తారు సార్? వీడి కానిస్టేబుల్ జాబ్ నీకు ఇస్తున్నాను. వాడి జాబ్ నాకు వద్దు సార్. వాడి పొట్ట మీద కొట్టే అర్హత నాకు లేదు సార్. చూసి నేర్చుకోరా. ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తారు చూడరా. కొండబాబు లాంగ్ లేవు, కొండబాబు లాంగ్ లేవు. అదా ఎక్స్ట్రా జబర్దస్త్ కాపురం కొత్త కాపురం ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం. అబ్బో రొమాన్స్. కొత్త కాపురం, కొత్త జీవితం, కొత్త ఇల్లు. అన్ని కొత్తగున్నాయి, మీరే కొంచెం పాతగున్నారు. మొగుడిని అలా అనకూడదే. సారీ సారీ సారీ. ఏమండి మన చుట్టాలను ఇక్కడ దూరంగా వదిలేసి మీరేంటి ఇల్లు ఇక్కడ కొన్నారు? మన చుట్టాల మధ్యలో ఉన్నాం అనుకో, వదిన వస్తుంది, వడియాలు అడుగుతుంది, చిన్నమ్మ వస్తుంది, చీర అడుగుతుంది, బావ వస్తాడు, బారు తీసుకెళ్ళమంటాడు. మన కొత్త కాపురం మధ్యలో వీళ్ళందరు గోల ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారే. మనిషి పాతగైనా ఆలోచనలు మాత్రం కొత్తగా ఉంటాయి. ఎక్కడో గుచ్చుతున్నట్టుంది. మాటి మాటికి పాత పాత అనకి కొద్ది వినడానికి ఇబ్బందిగా ఉంది. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని చెప్పు. ఓల్డ్ ఈస్ గోల్డ్, ఓల్డ్ ఈస్ గోల్డ్. సరే సరే వెళ్ళి కాఫీ పట్టరా. అరే తమ్ముడు స్టవ్ ఆఫ్ చేయరా. పాత సామాన్లే
ఎలా ఉన్నావు పండు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నువ్వెవరు? రామావరం హై స్కూల్లో నువ్వు 7th క్లాస్ చదువుతుంటే నేను 5th క్లాస్ చదివేదాన్ని. అందరితో ప్రేయర్ చేయించేవాడివి. భారతీయులందరూ నా సహోదరులని, నేను మాత్రం నా పండు తప్ప అనేదాన్ని. నువ్వు స్కూల్లో అందరిని చూస్తుంటే నేను మాత్రం కిటికీలోంచి నిన్నే చూసేదాన్ని పండు. ఎందుకో? అప్పుడే నా మనసు దోచేసావు పండు. నువ్వు ఈ విషయం అప్పుడెందుకు చెప్పలేదు? నువ్వు ఎక్కడ ఒప్పుకో అని భయంతో చెప్పలేదు పండు, కానీ ఇప్పుడు చెప్తున్నాను పండు. ఐ లవ్ యూ పండు. అక్క ఈ రోజు శుక్రవారం కదా, బావ ఫోటోకి పాలాభిషేకం చేస్తావు కదా, మార్కెట్ కి వెళ్ళి పాలు తీసుకొస్తా అక్క. రే అక్క బావా ఆడాడా ఆడాడా ఎక్కడంటే ఎక్కువ ఆవేశంలో ఉన్నావేంట్రా నువ్వు? ఆవేశం కాదు బావా, ఆనందం బావా. అక్క ఇన్నాళ్ళకి నీ పొలంలో మొలకలు వచ్చాయక్క. అవునరా. దరిదాటి ఉరకలు వేసే ఏదరికైనా తెలిసిందా తనలో ఈ ఉడవడి చిన్నకేదంటే. ఏం చేస్తున్నావురా నువ్వు? నువ్వు కనపడ్డావన్న ఆనందం బావా. నిన్ను మా అక్కను ఎంత లవ్ చేసిందో నీకు తెలియదు బావా. అవును పండు, మార్కెట్ లో ఏ పండును చూసినా నువ్వే గుర్తొచ్చేవాడు. ఇతను నా పండే అనుకోని ఆ పండుని కసక్కన కసక్కన కొరికేదాన్ని. ఏవండి కాఫీ? నీకు పెళ్ళైందా? అవును అయింది. ఎవరు ఆవిడ అలా పరిగెత్తుంది? ఆవిడ ఆమని, నువ్వు రోజా. రామోరాయ్ స్కూల్ 7th చదివినప్పుడు 6th క్లాస్ చదివిందంట. నన్ను లవ్ చేసిందంట. నాకే తెలియదు ఆ విషయం. ఏముంది ఇక్కడ నీ లవ్ చేసింది? మనిషి మెత్తగున్నా జాబ్ గట్టిందని చేసుకున్నా. ముందు టెస్ట్ చేసావా? ఇదొకటి క్యాలిక్యులేషన్స్ తో కాపురం చేస్తుంది. ఏంటి బావా నువ్వు చేసింది? అక్క లోపల ఎంత కుమిలిపోతుందో తెలుసా బావా? అక్క నిన్ను ఎంత ప్రేమించిందో నీకు తెలియదు బావా. నేను చూపిస్తా చూడు. పండు నువ్వెక్కడా? 25 సంవత్సరాలుగా నువ్వే ఆశగా, నువ్వే శ్వాసగా బతుకుతుంది మా అక్క. నీ అక్క నీ అక్క గురించి నాకు అసలు తెలియదురా. ఏదేమైనా పెళ్లి విషయంలో నువ్వు చాలా తొందరపడ్డావు బావా. పెళ్లి విషయంలో తొందరపడ్డానా? అసలు మనిషిని చూసి మాట్లాడుతున్నాడా, చూడకుండా మాట్లాడుతున్నాడా? ఏంటక్క ఉప్పు కారం లేకుండా సపడానం తింటున్నావు? నా పండే నా జీవితంలో లేనప్పుడు నాకు ఉప్పు కారంతో పన్నే ఉందిరా. ఇంకా ఇక నుంచి నేను సప్పిడన్నమే తినాలరా. ఏడు పాపి నిజం ఏంటి చెప్పరా దరిద్రుడా? చూడు బావా చూడు, ఉప్పు కారం లేకుండా సప్పుడన్నం తింటుంది. నువ్వు వచ్చి మా అక్క జీవితంలో ఉప్పు కారం వేయి బావా. నీ పేరేంటే? గద్వాల్. గద్వాల్. చూడు గద్వాల్, బాల్యం నుంచి నిన్ను చూసింది లేదు, మాట్లాడింది లేదు. అసలే లేట్ వయసులో పెళ్ళైన వాడిని, సుఖపడాల్సిన వయసులో నీ వల్ల నాకు ఈ టార్చర్లు అంటే. పండు నిన్ను ఒక్కసారి డిస్టర్బ్ చేస్తే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు. నువ్వు నన్ను నా బాల్యం నుంచి డిస్టర్బ్ చేస్తున్నావు పండు. నేను ఎంతలా ఫీల్ అవ్వాలి పండు? బాల్యంలో నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే నన్ను క్షమించవే. అలా అంటావేంటి బావా? దరిద్రుడా, మాట ముందు ఒకసారి బావా, మాట వెనకాల ఒకసారి బావా. నా సొంత బామర్ది కూడా ఇన్నిసార్లు బావా బావా అని పిల్లలేదురా దరిద్రుడా. మా అక్క జీవితంలో ఉప్పు కారం వేసిపోవాలని దండం పెడతా. నన్ను క్షమించక్క, నేను ఏమీ చేయలేకపోయాను. పర్లేదు లేరా, నువ్వు ఆయన ఇప్పుడు బట్టతలనే చూస్తున్నావు. చిన్నప్పటి నుంచి ఆయన నేను పట్టుదలనే చూస్తున్నాను రా. అందుకే ఐ లవ్ హిమ్ రా, ఐ లవ్ హిమ్. ఏంటక్క ఇది? నా పండు తల మీద ఊడిన బొచ్చురా ఇది. నా పండు తల మీద బొచ్చు ఒక్కొక్కటి ఊడుతుంటే వెనకాల మీద ఒక్కొక్క బొచ్చు ఏరుకునేది అన్నిరా. ఎందుకక్క పండిపోయిన పండు మీద నీకు అంత ప్రేమ? మీ కళ్ళకు అతను పండిపోయిన పండులా కనిపిస్తాడేమోరా, నా కళ్ళకు మాత్రం లేత లేత పండులా కనిపిస్తాడు రా అతను. మళ్ళీ ఏమైందిరా? చూడు వచ్చేంట్రా? నీ బొచ్చే నీ తల మీద
మీద ఊడిపోయిన ఒక్కొక్క వెంట్రుకొని ఏరుకొని బాక్సులో భద్రంగా దాచుకుంది మా అక్క. వస్తే బొచ్చు మొహం దానా, బొచ్చు కూడా దాచుకున్నావంటే నువ్వు. నువ్వు వీడి బొచ్చు దాచుకునేంత కట్అవుట్ ఏం లేదా ఇక్కడ? పెళ్లి కాక ముందు నీ వ్యవహారాల గురించి చెప్పలేదేంట్రా? నాకు తెలిస్తే కదా చెప్పడానికి, నాకు ఇప్పుడే తెలిసింది. అదేంటి పండు, నిన్ను నేను చూస్తుంటే వెనకాల నుంచి నా చూపులు గుచ్చుకోలేదా పండు నీకు? ఆయన కొంచెం తోలు మందంలే అమ్మ. ఈ వయసులో ఆయనకి శూలాలతో గుచ్చితే గానీ తెలియదు. ఆ బొచ్చు పట్టుకొని లోపలరా, నీ బొచ్చ పగల కొడతా. పండు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లోనే వెళ్తాయి, ఒక్కసారి నా ఇంట్లో రా పండు. సడన్ గా సునామీలో నా జీవితంలోకి వచ్చావంటే నువ్వు. పండు నేను సునామీనా? అక్క ఈ రోజు ఏంటో చెప్పుకో. నీ పజిల్స్ ఆడే మూడ్ లో నేను లేను. విసిరంటే చెప్తావు. ఈ రోజు లవర్స్ డే బావా. అయితే ఏదైనా పార్క్ వెళ్ళి సరదా గడిపేసారండి. నువ్వు మళ్ళీ బావా బావా అన్నా, అది పండు పండు అన్న చంపేస్తానేమనుకున్నావు నువ్వు? ఎవరు చూసారా మీ అక్కని తొక్కలు అక్కనే? అట్టిగా మాట్లాడి నరికేస్తానేమనుకున్నావు? సూపర్, నీలో ఫైర్ ఉందన్నమాట. మనిషి చూస్తే అలా కనపడవు గాని ఫైర్ మాత్రం ఉంది. లోపలికి వెళ్దాం పద. ఎరా నా పండు వచ్చాడా? రానన్నాడు అక్క. పర్లేదు లేరా, ఆ పండు రాకపోతే నా చిన్నప్పటి నుంచి నా ఫోటోలో ఉన్న పండే నాకు తోడుగా ఉన్నాడు. ఈ లవర్స్ డే నా ఫోటోలో ఉన్న పండుతోనే ఆనందపడతా. ఎప్పుడు పంపించావు దీనికి ఫోటోలన్నీ? నేను పంపించడం అంటే ఋతుకు రోజు బాడీకి నా తల్లి, కృష్ణ గారి బాడీకి నా తల్లి అంటించుకుని డాన్స్ చేస్తుంది ఆవిడ. ఎవరి బాడీ అయితే ఏముంది, అక్కడ నీ బాడీ అనుకుని ఎక్కడెక్కడో రుద్దుతుంది అది. బంధువులకు దూరంగా బతుకుతానే ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. రా బంధువులు అంటే నీ నోట్లో పడిపోయినంటే ఏం చేస్తున్నావే? నేను ఆరాధిస్తున్నా, ఆస్వాదిస్తున్నా పండు. నిజమైన ప్రేమకి మనిషి అవసరం లేదు బావా, ఫోటో ఉన్నా చాలు. అది నీ ఫోటో పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది నీకు వదలదని. కాబట్టి నేనే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతా. ఎవతో వేసిన ముష్టి నాకు అవసరంలా. ఫస్ట్ ఫోటోలో ఉన్న పండే నాతో ఉన్నాడు, ఆ ఫోటో చాలు నాకు. పోరా, పండిపోయిన పండు నాకెందుకు, ఈ పండు చాలు. భ్రాంతియేనా జీవితాన వెలుగించేనా? డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను, చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు, మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగుళ్ళ దగ్గర మేనేజ్ చేస్తారు చూడు, అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూలు? బచ్పన్ స్కూలు. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో డాన్స్ తీసుకో, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. పిల్లం ఏది చెప్తే వినడానికి, గంగిరేదు తల ఊపడానికి, ఆడోళ్ళగా తల ఊపడానికి నేను పక్కింటి జగన్నాథరావు కాదు, అర్థమైందా? మీ గొడవలేవో మీరు పడండి సార్, మధ్యలో మమ్మల్ని నిలవుతారు. ఉన్నది ఉన్నట్టు చెప్తా తప్ప బ్రదర్? ఏంటండి ఉన్నది ఉన్నట్టు చెప్పేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, ఇది చాలా టూ మచ్ అండి. వీడు నాకెదురు చెప్తాడేంటి? వీడు నాకెదురు చెప్తాడంటాడు. నా కళ్ళ ముందు కన్నా ఇండిపెండెంట్ పుట్టింటికి వెళ్ళిపో. ఆయన మిమ్మల్ని లేదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారేటండి? నాది ముళ్ళు కూడా నిలబడే వంశం వాడికి తెలీదా? తెలియకుండా నా పక్కింట్లో ఉంటున్నాడు, తెలియకపోతే వాడు తెలుసుకోవాలి. ఉన్నాడాడు? వెళ్ళిపోయాడండి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురాపో. తెస్తానులేండి. కాపీ 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 కాపీ. ఇప్పుడు అంతా అర్జెంట్గా కాపీ ఇచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఆడవాళ్ళతో మీటింగ్లు పెట్టడానికి. ఇప్పుడు మీ ఆడవాళ్ళు మీటింగ్లు పెట్టి ఏం సాధించారంట? కాఫీ చల్లగా అయిపోతుందండి. మగాడికి కాఫీ చల్లగా తాగాలో వేడికి తాగాలో ఒక మగాడికి అందరికి తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా?
షుగర్ తక్కువైంది ఏంటి అంటే అంటే నాకు ఎదురింటి వాడి మూర్తిగాళ్ళలాగా షుగర్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా? నాకు ఎందుకు చెప్పలేదు? పెళ్లి కాకముందు మీకు బీపీ షుగర్ ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదండి? అరే నాకేం లేవే, అమ్మతోడే నన్ను నమ్మే. లేదు ఊరికే అంటున్నాడు ఆయన. అరే లేవే, నన్ను నమ్ము. అరే పట్టాభి గారు, మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? ఏమో ఉన్నట్టు చెప్పే దేశంలో అందరికీ కోపమే, అదేంటో మరి. వాడు నాకు ఎదురు మాట్లాడతాడంటే వాడు నాకు ఎదురు మాట్లాడద్దే వాడు. అందుకేనే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. వద్దే బ్యాగ్ తీసుకో, పుట్టింటికెళ్ళు. ఏంటో అందరి కాపురాలు బాగున్నాయి, నా కాపురం ఉంది. ఏమీ లేదండి, నేను మిమ్మల్ని ఏమనలేదు. అందరి కాపురం లాగా నా కాపురం కూడా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉంటున్నానో నాకు నీ ఆడవాళ్ళ మెలో డ్రామా. మీ ఆడవాళ్ళకు సెంటిమెంటల్ చదివిస్తే సురభి నాటకం చూపిస్తారు మీరు. అర్థమైందా? కూర్చోదా, కాలు పిసుకు, కూర్చో. ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా? కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యక్ష దైవం అని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడంగడిలాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అనరు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేను ఎలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ మీద గీక్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్, ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కూలిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు, అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది, తీసుకో. ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు. అందరి తల రాతని దేవుడు స్కెచ్ పెన్ తో రాస్తే నా తల రాతని పలుపుతో రాశాడు. అయ్యో రావా, ఏమైందండి? అలా అంటావు గాను. ఇట్టి తీస్తా, అర్థమైందా? కూర్చో, లోపడేలాంటి చేపో. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాలిసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా వాడు నాశనం అయిపోతుంది. నాశనం ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూసాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంట్రా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళు వేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేసుకాను ఈ దరిద్రుల సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావా, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాను. అబ్బా అబ్బా అబ్బా, ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పైపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. మూస్తావా? పక్కన కూర్చో. అమ్మా, మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లా కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఉప్పు. ఎక్స్క్యూజ్ మీ. జేబులో చేతి టక్తి టక్ 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 చేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే. తాగు. ఏంటి సార్, తాగిన ఎంగిల్ ఇస్తున్నారు, తాగమని నాకు. ఆ ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడి ఇంటికి వాచ్మెన్ అనుకుంటున్నావరా నన్ను నువ్వు?
రే ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడే అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చా అంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా హౌలే. ఎన్నిసార్లు తిడుతున్నా నోర్ముయిరా. రే నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా. రే ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా బావా ఎవడా నీకు బావా? పండక్కని ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్క దొబ్బెట్టిస్తావా? అవ్వా ఏదా నేను ఉన్న కదా నీకు బామ్మద్రి? అవునవునవును. మంచి స్థానం సంపాదించడం నాకు మంచి నీళ్ళు ఏమిస్తారా నువ్వు? నాకు దొబ్బులెట్టి కనేసి ఇంగి నీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బాబా ప్లీజ్ బాబా. నువ్వు బావా బాబా లేదు ఇంటర్నెట్ లో జావాలేదు. ఏంటండి మీకు సాడిజం ఏంటండి? ఎవడ సాడిస్టు పెళ్ళాం బట్టలు ఉతికే పని మనిషి నాకు. నన్ను సాడిస్టు అంటావురా నువ్వు? రే నాది ముళ్ళు మీద నిలబడే వంశం రా. తలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళలాగా కాదురా నేను. ఎవర్రా లంగా దొరికాయి పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసేది? ఏం మాట్లాడుతున్నారా పట్టాభి? అయినా నా పెళ్ళ ముందు నేను డాన్స్ చేస్తా. అయితే నీకెందుకురా? పట్టాభి సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. ఫుల్ ఆనందంగా ఉన్నది. అబ్బా వగలవాడి మయ్యారి నువ్వు వగలవాడి మయ్యారి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే. నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళి కనబడద్దు నాకు. అర్థమైందా? రే పట్టాభి ఏంటి మొగుండనే కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒకటే. ఏంట్రా కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? అనే నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏట్రా? అంత సైకోవేట్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. వదలండి, ఆడిని కూడా కొడతాను నేను. రే నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతాను. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉందాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి మనిషిలాగా బతుకురా. మళ్ళీ ఎవరా మా ఇంటి మీద రాలేసింది? నేనేరా. ఇప్పుడు నీ పిల్లం కుక్కలాగా అనేది అయినా బుద్ధి రాలేదు ఎందుకురా? ఎందుకేసావు రాలి? నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మీరు లోపల ఇద్దరు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తారా? నువ్వు ఆగిరా రే పట్టాభి. ఎక్స్ట్రా జబర్దస్త్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు నీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. ఇంతకు ముందు జనాలందరూ నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు జనాలందరూ సోమరితనం లేజినెస్ ఎక్కువైపోయి బైక్ మీద వెళ్తున్నారు. నా సూదిలో దారం. ప్రతి వాడికి పెళ్ళం ఉందో లేదో తెలియదు గాని ప్రతి వాడికి బైక్ మాత్రం ఉంటుంది. కన్నా కొడుకు కంటే కొన్న బైక్ ఎక్కువైపోయింది నా సూదిలో దారం ఈ రోజులు అందరికీ. ఈ రోజుల్లో వార్తల్లో ముఖ్యాంశాలు ఎంత అవసరమో బైక్ కొన్నవాడికి పెట్రోల్ కూడా అంతే అవసరం. అందుకే నా సూదిలో దారం ఇలా పెట్రోల్ కొట్టుకుంటూ అందరికీ గమ్యాన్ని చేరుస్తూ నా సత్తాన్ని చాటుకుంటున్నా. బ్రదర్ ఈ సరౌండింగ్ లో ఒక్క పెట్రోల్ పంప్ లేదండి బ్రదర్. 30 కిలోమీటర్ దోసుకుంటా. అమ్మా ఈ సరౌండింగ్ లో నా ఒక్కడే పెట్రోల్ పంప్ నా సూదిలో దారం. అవునా? నా ఈ అడవి మొత్తంలో పెట్రోల్ కొట్టు. ఎంత? ఫుల్ ట్యాంక్ చేయి. ఫుల్ ట్యాంక్.
నా సూదిలో దారం మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు. మాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రదర్. మరి ఈ సూదిలో దారం ఎవరు? నా లవర్. ఏమైంది బ్రదర్? నేను లవర్స్ కి పెట్రోల్ కొట్ట. ఎందుకు? ఐ హేట్ లవర్స్. లవర్స్ అంటే నీకు ఎందుకు కోపం బ్రదర్? పాముని చూస్తే ముంగేసాకి ఎందుకు కోపం? పిల్లిని చూస్తే కుక్కకి ఎందుకు కోపం? ఆ రీజన్ నాకేం తెలుసు. దీనికి రీజన్ కూడా నాకు తెలియదు. ప్లీజ్ బ్రదర్ కొంచెం పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. సరే గాని ఆ సూదిలో దారాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? లాంగ్ డ్రైవ్ కి వెళ్ళా. అమ్మ నాన్నతో ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళావా? లంగర్ హౌస్ కూడా వెళ్ళలేదు నువ్వు. కానీ సూదిలో దారాలతో మాత్రం నరకానికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతాను నా సూదిలో దారం మీరు. అందుకే ఐ హేట్ లవర్స్ రా. బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడకు బ్రదర్. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఎంతో కొంత పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను 1/2 లీటర్ పెట్రోల్ కూడా కొట్టా. అప్పటి నుంచి చూస్తాను చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు. ఏ నీ ఒక్క పెట్రోల్ బంకే ఉంది అనుకుంటున్నావా? వేరే పెట్రోల్ బంకు లేవా? ఉందని పద వేరే పెట్రోల్ బంక్ వెళ్దాం పద. నువ్వు ఉండు బంగారం. సరే ఇక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చెప్పు జరా. 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పదకుందా నా పెట్రోల్ బంక్ వెళ్దాం పోయి పద. నువ్వు అంటే ఎక్కి బైక్ మీద కూర్చుంటావు తోయలేక నాకు వాసిపోతుంది ఇక్కడ. 40 కిలోమీటర్లు బైక్ నే తోయలేనోడివి జీవితాంతం నాతో సంసారం ఎలా తోస్తావు? దానికి దీనికి సంబంధం ఏంటి బంగారం? పెట్రోల్ కి బైక్ కి సంబంధం లేదా? ఇది కూడా అంతే. ప్లీజ్ ఒక్క 1/2 లీటర్ కొట్టు బ్రదర్. ఐ హేట్ లవర్స్ అని చెప్పానా? ఎందుకు కొట్టావు? లవర్స్ కి పెట్రోల్ ఎందుకు కొట్టావు? ఏం ఫ్రీగా కొడుతున్నావా? డబ్బులు తీసుకునిగా కొడుతున్నావు? మూసుకొని కొట్టు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ సూదులో దారాన్ని కాదే. నాకు మైండ్ దొబ్బిందనుకో బండిలో పోసే పెట్రోల్ మానేసి నీ మీద పోసి తగ్గ పెట్టేస్తాను ఏమనుకుంటున్నావు నా సూదులో దారం? లాంగ్ డ్రైవ్ వద్దే వద్దే అంటే వెనక కూర్చొని పోనీ పోనీ అని పెట్రోల్ అయిపోయే వరకు పొమ్మన్నావు. కుందా నాకు ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి. ఒరే నా సూదులో దారం, ఇంత అడవిలో అది ఐస్ క్రీమ్ అడుగుతుంటే తెస్తా అని చెప్తున్నావంటే దాన్ని ఊపిలో నువ్వు ఎంత కురుకుపోయి అర్థం అవుతుందిరా నా సూదులో దారం నువ్వు. వీళ్ళు మామూలు సూదులో దారాలు కాదురా. వీళ్ళు ఎడారులో ఐస్ వాటర్ అడుగుతారు, హిమాలయాల్లో ఇరానీ చాయ్ అడుగుతారు, సముద్రంలో సామ్రాణి పొగ అడుగుతారు, ఇలా అడవిలో ఐస్ క్రీమ్ అడుగుతారు నా సూదులో దారం. వీళ్ళు లవ్ లో మినిమం ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తారా నా సూదులో దారం, తెలుసుకోరా. నువ్వు గనుక నాకు తగిలింటే నిన్ను తోటకూర తరిగేదండ్రా. నువ్వే నాకు తగిలి ఉంటే దున్న పోదుకు బదులు నాగలికి నిన్ను పెట్టి దున్నేవాడిని. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా, నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదులో. అదేరా ఎక్కడ? నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకినట్టు రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని. వాడు ఇవ్వకపోతే వాడు కాళ్ళు పట్టుకొని అయినా తీసుకొని రా, నువ్వు చంపేస్తాను జాగ్రత్త. కాళ్ళు పట్టుకోనా? ఏ నేను నీ కాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కాళ్ళు పట్టుకోవా? అలాగే నా కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకొని పెట్రోల్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ నువ్వు ఉండు బంగారా. బ్రదర్ నీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్, ఒక్క 1/2 లీటర్ పెట్రోల్ బ్రదర్ ప్లీజ్. ఒరే నా సూదిలో దారం లేరా? ఎప్పుడైనా నువ్వు అమ్మ నాన్న కాలు పట్టావరా? పోనీ నీ కాలం నువ్వు పట్టుకున్నావా? అది చెప్తే నువ్వు వచ్చి నా కాలు పడుతున్నావు అంటే దాని చేతిలో నువ్వు ఎంత మంగళగిరి అయిపోయావో నాకు అర్థం అవుతుందిరా నా సూదిలో దారం నువ్వు. వాళ్ళు మామూలు సూదిలో దారాలు కాదురా. నువ్వు చూయింగం ఇస్తే వాళ్ళు లాలిపప్పు అడుగుతారు, నువ్వు లాలిపప్పు ఇస్తే చూయింగం అడుగుతారా వాళ్ళు. రెండు కలిపిస్తే చెర్రిపళ్ళు అడుగుతారా నా సూదిలో దారం వాళ్ళు. అర్థం చేసుకోరా, నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. నువ్వు గనక నాకు తగిలింటే పార్కులో గడ్డిని కోసినట్టు కొరవలు పెట్టి కోసేదాన్నిరా. నువ్వే నాకు తగిలి ఉంటే మటన్ బొక్కను జుర్రినట్టు అలా జుర్రేవాడిని నేనైతే. పెట్రోల్ ఇవ్వనంటు బంగారం. నాకు తెలుసురా నీకు ఏది ఏది చేత కదని విషయం, ఏది ఏది చేత కదని విషయం నాకు తెలుసు. బంగారం నీకు ఏది చేత కదని తెలిసే 2 సంవత్సరాలు నేను హోల్డ్ లో పెట్టాను తెలుసా? హోల్డ్ లో పెట్టావు? హోల్డ్ అంటే ఏంటి బంగారం? అరే నా సూదిలో దారం ఇట్లా నేను చెప్తా. హోల్డ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనం ఒక కాల్ మాట్లాడినప్పుడు ఇంకో కాల్ వస్తుంది, అప్పుడు ఫోన్ లో హోల్డ్ లో పెడతాం చూడు. వీళ్ళు వాళ్ళ మగాళ్ళని హోల్డ్ లో పెడతారా? హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ ఇంకొకరితో మాట్లాడతారా నా సూదిలో దారం. ఇవన్నీ నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సంక నాకిపోయి నడి చౌరస్తాలో నిలబడతావురా నువ్వు. ఎందుకు? ఎటు వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఏదో దారిన వెళ్ళుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ చౌరస్తాలోనే నిలబడతావురా నువ్వు. వీళ్ళు మన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు చౌరస్తాలే తగులుతాయి కానీ హైవేలు తగలవరా నా సూదిలో దారం.
నా బంగారం అలాంటిది కాదు. ప్రతి సూదిలో దారం చెప్పేది ఇదే డైలాగు. ప్రపంచంలో 30% మంది ఈ కిక్కులో బతుకుతుంటే 75% ఈ సూదిలో దారం కిక్కులో బతుకుతున్నారా? కొన్ని రోజులకైనా ఈ కిక్కు దిగుద్ది, కానీ ఈ కిక్కులు జీవితాంతం దిగుతురా. వీళ్ళ కిక్కులోంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంలా కనిపిస్తుంది నా సూదిలో దారం. నువ్వేంట్రా దాక్కుంటున్నావు? వాళ్ళ కజిన్ వచ్చాడు బ్రదర్. నిన్ను చూపించి వాణ్ణి ఖజిన్ అంటారు, వాణ్ణి చూపించి నిన్ను ఖజిన్ అంటారా వాళ్ళు నా సూదిలో దారం. అవునా బంగారం ఇతనెవరు? నా కజిన్లే కానీ మనం వెళ్దాం పదా. నన్ను కజిన్ అంటాదేంటి? అలాగే అంటారా నా సూదిలో దారం వాళ్ళు. నన్ను వదిలిపెట్టిపోతావంటే వాళ్ళు మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా నా సూదిలో దారం. బ్రదర్ దానికోసం నేను ఎన్ని తన్నులు తిన్నాను బ్రదర్. దానికోసం మా ఇంట్లో ఎన్ని దొంగతనాలు చేశాను నాకే తెలియదు బ్రదర్. దానికోసం నేను నా జీవితానికి సరిపడా అబద్ధాలు 1 సంవత్సరంలోనే ఆడాను బ్రదర్. నువ్వు నాకు దొరుకుంటే నరికి పోగులు పెడతాను. ఇదే ఫ్రస్ట్రేషన్, ఇదే కోపాన్ని దిగుమింగుకొని చాలా మంది మగాళ్ళు అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుని కాపురం చేసుకుంటున్నారా నా సూదిలో దారం. అర్థమైందా? ఇప్పుడు బండిలో పెట్రోల్ కొడతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోపా. బ్రదర్ నువ్వు మనిషివో దేవుడో తెలియదు కానీ ఈ అడవిలో ఉన్నావు, నీకేం తెలియదు అనుకున్నా. అన్ని తెలిసిన వాడే అడవిలో ఉంటాడా నా సూదిలో దారం. కొంత తెలిసిన వాడే గుంపులుగా సిటీలో ఉంటాడా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఈ బంగారం బాగుంది. ఏరా నా సూదిలో దారం, ఇప్పటి వరకు సూక్తి చెప్పింది సాలదారా నీకు? మన దూదుల దారాలే సరిగా లేవురా, వాళ్ళదేం తప్పు లేదురా. దాని లాంటిది ఈ బంగారం కాదేమో అనిపించింది. వీళ్ళకి పైన బంగారం పూత ఉంటదిరా, లోపల తుప్పు పట్టిన ఇనుములురా వీళ్ళు నా సూదిలో దారం. వీళ్ళ గురించి నీకు తెలియదురా నా సూదిలో దారం. దరిద్రుడా, చెప్పే బదులు నీకు ఆ అడవి పేరేంటి? నల్లమల్ల. ఆ నల్లమల్ల అడవులో పెట్రోల్ పంప్ పెట్టిస్తేనే కరెక్ట్. అవును, నీకు అక్కడెక్కడ దరిద్ర ఇక్కడ బాగా. నమ్మకు ఆడాడలోని ప్రేమలని. ఎక్స్ట్రా జబర్దస్త్. రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 రాజేంద్ర వర్మ మహారాజు గారు ఏం చేస్తున్నారహో? నువ్వు కంగారు పడకమ్మా, రాజుగారు నిద్రలోకి పోయారు. రంభ ఉర్వశి లాంటి 2 అందగత్తలుంటే ఎవరైనా సరసాల్లోకి వెళ్తారు కానీ నిద్రలోకి పోవడం ఏంటి? అవేగా మా తెప్పలు. ఆయన ఎప్పుడు మేల్కొంటాడో ఎప్పుడు నిద్రలోకి పోతాడో ఆయనకు తెలీదు, మాకు తెలీదు. రాజ్య ప్రజలందరూ యువరాజా యువరాజా అంటాం అనుకొని మేల్కో రాజా అంటున్నారు. ఈయన మాత్రం మేల్కోవటంలా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో? ఇక్కడ రాజ్య పరిస్థితే మాకు అర్థం కావటం లేదు. మీ పరిస్థితి మేము ఏం చెప్తాం, మీరు వెళ్ళండి. కాదు, రాజుగారు మాతోనే ఎంట్రీ సాంగ్ ఇచ్చారు కదా, మరి మాకేమైనా చెప్పి పంపించదుందా అని అడుగుతున్నా. మాకు జీతాలే ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదేంటి? కరెక్ట్ గా ఆయన జీతం ఇద్దాం అనుకునే టైంకి ఇదిగో ఇలా పడుకుంటారు. మేము ఎంతో మంది రాజు దగ్గర డాన్స్ వేసాం, కానీ ఇలాంటి రాజు మాత్రం ఎక్కడా చూడలేదమ్మా. ఈ రాజు దగ్గర టైము బొక్కే, డబ్బులు వేస్ట్. ఈయన దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఈయనతో పాటు రోజు పడుకోవడానికే సరిపోతుంది. అరే మీరెందుకు రా నించొని ఉంటారు, పడుకోండి. క్షమించండి, రాజమందిరం అనుకుని విశ్రాంతి మందిరానికి వచ్చాను. అరే ఇది రాజమందిరమేరా. ఒక మంత్రి అయ్యుండి నీ బట్టలతో పడుకున్నావని మీ రాజుగారికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ పడుకున్నది మా రాజుగారే. ఇంతకు ఎందుకు వచ్చావు చెప్పు. మా రాజుగారు మీ రాజుగారికి ఇమ్మని మామిడి పల్లి పంపించారు, ఆయన లేపండి. ఆయన లేచేసరికి వచ్చే మామిడికాయల సీజన్ అవుతుంది, వెయిట్ చేస్తావా? రాజుగారు లేచారు, లేవండ్రా. మహామంత్రి మహారాజా, నేను 2 నర్తికలతో డాన్స్ చేసినట్టు కల వచ్చింది నాకు. కలలో వేయడం ఏంటి మహారాజా, నిజంగానే మీరు డాన్స్ వేసిద్దరి. ఒక్క విషయం మహారాజా. ఏమిటి? ఎవరక్కడ? వాడిని తీసుకురండి. వీడు మన రాజ్యపు తోటలో 2 వంకాయలు దొంగతనం చేశాడు మహారాజా. ఎంత ధైర్యం రా నీకు? దీనికి శిక్ష ఏంటో తెలుసారా నీకు? తీర్పు మొత్తం చెప్పి పడుకొని చావచ్చుగా. అరే ఈయన తీసుకెళ్లి ఉరిశిక్ష చేసేయండి రా. 2 వంకాయలు దొంగతనం చేస్తే ఉరిదిస్తారా? ఇది రాజుగారు చెప్పిన తీర్పు, నేను చెప్పానా? రాజుగారు ఏమన్నారు? అన్నారు. ఊ అంటే ఏంట్రా? ఉరిశిక్షే కదా.
మా మంత్రి నీకు దండం పెడతా, రాజుగారు లేసే వరకు ఆగుతాం, మొత్తం తీర్పిందాం. ఎలవయ్యా తీసుకెళ్ళండి. మా మంత్రి ఏడాడు ఉరిశిక్ష వేసేసాం మహారాజా. ఉరిశిక్ష వేస్తారు ఎందుకు? మీరు అన్నారు కదా. ఊ అంటే ఊరు నుంచి వెలేయండి అని అన్నాను. మా మంత్రి చూసుకోవాలి కదా అన్ని. ఏంటండి చూసుకునేది? మీరు అర తీర్పు చెప్పేసి పడుకుంటే ఇలాగే జరుగుతుంది. అందుకేనా నువ్వు మొత్తం తీర్పు చెప్పి వాడిని పైకి పంపించేస్తావు? అప్పుడు నేను పడుకున్నావు ఒకటి, నువ్వు మేల్కున్నావు ఒకటే. ఏంటో మహామంత్రి, ఏం అర్థం అవట్లే నాకు. మహారాజా ప్రహరీ గోడ వద్ద కాపలాదారు మహారాజా, అక్కడ కాపలా కాయకుండా నిద్రపోతున్నాడు మహారాజా. నిద్రపోతున్నాడా? పడుకోనివ్వండి. ఏం మాట్లాడుతున్నారు మహారాజా? నా కాపలాదారుడు పడుకున్నాడని శిక్షించాలి గానీ పడుకొని అంటారేంటి? ఆయన పడుకున్న టైంలో శత్రురాజులు దండెత్తి వస్తే ఎవడో ఎప్పుడో ఎత్తుతాడని చెప్పి వీడిని ఇప్పుడే లేపేస్తే ఎలా? మహామంత్రి, నిద్రలో ఉన్న కమ్మదనం నీకు తెలుసా? నాకు తెలుసు. నిద్రలో ఉన్న రంగు రుచి చిక్కదనం నీకు తెలుసా? నిద్రలో రంగు రుచి చిక్కదనం కూడా ఉంటాయా? అది ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ప్రహరీ గోడ మీద హ్యాపీగా పడుకో. ఇదిగో నా తరఫు నుంచి కానుకగా నీకు దిండే కూడా ఇస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎవడం లేపాడు అనుకో, వాడిని పొడిచే, తర్వాత నేను చూసుకుంటా. వీడి దగ్గర మంత్రిగా పనిచేయడం కంటే పక్క రాజు దగ్గర భటుడిగా పనిచేయడమే మేలు అనిపిస్తుంది. మహామంత్రి ప్రభు, మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నిద్రపోవడం మానేస్తారా ప్రభు? మీ తీరని కోరికలు ఆపండి. మేము ఒక రాజ్యంతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక రాజ్యంతో యుద్ధం అంటే నిద్రపోయేటంత ఈజీ అనుకుంటున్నారేమిటి? మహామంత్రి ఏం మాట్లాడుతున్నారు? మేము కత్తివాడడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు మహామంత్రి. మీ నాన్నగారు ఆ కత్తి మీకు ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటిదాకా వాడలేదే? అవకాశం రాలా, అవసరం రాలా? మహారాజా, ఇలా వేలు పెట్టి గెలుక్కోవడం అవసరం అంటారా? నీకు అవసరం లేదేమో, రాజుగా నాకు అవసరం. ఎవరితో యుద్ధం చేయాలి? ఒక్క నిమిషం. మహామంత్రి చెప్పు, ఎవరికి మూడినది? మీకే మూడినది. అదేంటి? మీ రాజ్యం మీదే మీరు వేలు పెట్టింది. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు మహామంత్రి, ఎవరికి మూడినది? ఉత్తర రాజ్యానికి మూడింది మహారాజా. అయితే రాజుకి తక్షణమే యుద్ధానికి కబురు పంపించాలి. చెప్తా మహారాజా. రాజేంద్ర వర్మ, రాజులకు స్వాగతం సుస్వాగతం. నీతో స్వాగతాలు సుస్వాగతాలు పలికించుకోవడానికి మేము రాలేదు. నా మీదే యుద్ధం ప్రకటించావు. అసలు నువ్వు ఉన్నావన్న సంగతే నేను మర్చిపోయాను. గుర్తు చేయడానికేరా యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు నుంచి మీ 10 తరాల వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకోవాలరా, అందుకేరా ఈ యుద్ధం. ఆట నాదే, వేట నాదే, నిన్ను ఓడించగా నీ కోట నాదే. చూసుకుందా ఇదేంటి? నా కత్తి కూడా తగలలేదే. కత్తి తగలకుండానే పోయాడా? లేదు, నిద్రలోకి పోయాడు. మహారాజా, ఇదే తగిన సమయం, ఇద్దరులోనే వేసేయండి. నిద్రపోతున్నాడు పసి పిల్లాడితో సమానంరా, చంపకూడదు. మహామంత్రి, మీ రాజుని పైకి లేపు. లేవడు. ఆయన ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు లేవడో ఆయనకే తెలీదు. రాజ్యం నాదే, రాజకోట నాదే అన్నావు. భారీ భారీ డైలాగులు చెప్పి ఇలా యుద్ధం మధ్యలో పడుకుంటారా? పనికి వాళ్ళోడా. భటులారా, బాకాలు తీసుకొచ్చి వీడి చెవులో ఊదండి. ఊది ఊది వాళ్ళ ఊపిరాగిపోయేటట్టుంది కానీ నువ్వు మాత్రం లేచేటట్లు లేవురా. పిలిచి పడుకుంటావరా దరిద్రుడా. కొన్ని వేల కిలోమీటర్ల నుంచి యుద్ధానికి వచ్చాను రా. నిద్రపోతూ నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తున్నావేంట్రా? లేరా. దరిద్రుడా, ఏంట్రా ఇది? నా మీద కాలేజ్ పడుకుంటావు నువ్వు. నిన్ను వదలనరా. నువ్వు అలా లేవంగానే ఇలా చేసేస్తా. బొట్టులారా రండి. మహామంత్రి ఏడాడు? ఇంకెక్కడ ఉంటాడు? వెళ్ళిపోయాడు. నిద్ర లేచేందుకు కాసేపు ఆగలేడాడు. ఏం
మనిషి ఎలా రాజులు అయ్యారో ఏమో అర్థం కాదు. వీడు ఎటు నుంచి వచ్చాడు? ఇటు నుంచి వచ్చాడు మహారాజా. యుద్ధం చేసే మూడులో ఉన్నాం కాబట్టి ఇటున్న రాజు కబురు పంపించండి యుద్ధానికి. మహారాజా మనకి యుద్ధం అవసరం అంటావా? వెనక తగ్గే గుణం రాజుకు ఉండకూడదు మహామంత్రి. యుద్ధం మధ్యలో పడుకోవడం కూడా రాజు లక్షణం కాదు మహారాజా. మహామంత్రి ప్రభు వర్తమానం పంపించండి. వీడు చాపడు వాళ్ళని చంపడు. యుద్ధం పేరుతో నన్ను చంపుతున్నాడు. ఆ కర్మ. స్వాగతం. తూర్పు దేశ రాజులకు స్వాగతం, సుస్వాగతం. మీ స్వాగతాలకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఎండాకాలంలో వాన మంచిది కాదు, నాతో యుద్ధం నీకు మంచిది కాదు. యుద్ధం చేసేవాడు సోది చెప్పడు. నేను సోది చెప్తున్నానా? నా కత్తి పోటుతో పోడాలనుకుంటే భయంతో వీడు గుండెపోటుతోనే పోయాడు. అదే గుండెపోటుతో పోలేదు మాజా, నిద్రలోకి పోయాడు. నిద్రలోకి పోవడం ఏంటి? మా రాజుగారు అంతే, నిద్ర లేచిన తర్వాత యుద్ధం చేయండి. నాకంత నీతి లేదు, నాకంత టైము లేదు. వీడు నిద్రలోకి పోయినా దేనిలోకి పోయినా వీడిని నిద్రపోతున్న వాడి మీద కత్తి దూస్తావేంట్రా తపేలా. అది యుద్ధ నీతి కాదురా. మధ్యలో నువ్వెవడురా? నేను వాడి శత్రువుని. రాజేంద్ర వర్మ వాడిని ఎంత గెలికినా వాడు లేవాలన్నప్పుడే లేస్తాడు. వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. వాడి మీద నీ కత్తి కాదు కదా, కంటి చూపడ్డా నేను ముందు నిన్నేసేస్తా. వాడే రూల్స్ మనేసి యుద్ధం మీద నిద్రపోతున్నాడు. నువ్వు రూల్స్ పాటిస్తావేంట్రా? వాడిని దాకా వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను దాటాలరా. అయితే ముందు నిన్నే వేసేస్తాను, తర్వాత వాడినేస్తాను. రావా యుద్ధానికి. నేనేసాను కదా, నువ్వు వాడిని వేసేస్తాను. నేను బతికొండగా వాడి మీద నీ కత్తి పండివనరా. మహామంత్రి మహారాజా, నా కోసం ఇద్దరు రాజులు కొట్టుకొని చచ్చినట్టు కల వచ్చిందండి నాకు. కల కాదురా అయ్యా, నిజంగానే పోయారు చూడయ్యా. చూసా మహామంత్రి, నిద్రలో ఉండి 2 రాజ్యాలను గెలిచా. ఈ 2 రాజ్యాలు గెలిచిన ఆనందంలో మన రాజ్యంలో ప్రజలందరికీ నెల రోజులు పడుకోవాలని ప్రకటిస్తున్నాను. మధ్యలో ఎవరు లేచినా ఉరిశిక్ష వేసేయండి.